నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సరే, ఈ నెల 6-7 తేదీల్లో మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. మరి ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడబోతున్నారు, అంటే ఏం ప్రచారం చేస్తారు? ఎందుకంటే ఎక్కడ చూసినా బ్యానర్లో వీటిల్లో అంతా డిఫరెంట్ అంశాలు అయితే కనబడుతున్నాయి. ఏంటి తెలంగాణలో మిగతా చోట్లంతా ఏదో పేద మహిళలకి ఇన్ని గ్యాస్ కనెక్షన్లు ఇప్పించి ఇలాంటివన్నీ. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఎందుకంటే ఆయన జగన్ అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన విమర్శిస్తూ మాట్లాడాలని లాస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేశారు, అది జరగలేదు. మరి ఈసారైనా అట్లా చేస్తారా, లేకపోతే కేవలం నేషన్ దృష్టిలో పెట్టుకుని ఆ అంశాలు ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉంటాయి? ఈసారి కూడా ఆయన ఏం మాట్లాడరు, అంతే అంటారు. అంతే. ఎందుకంటే ఆయనకి జగన్ మీద ప్రేమ అభిమానమా ఇవన్నీ కాదు, కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది వాతావరణం. అంటే కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకు డిఫరెంట్గా ఉంది అంటే బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో సగం మంది టీడీపీతో ఏదో రకంగా అనుబంధం ఉన్నవాళ్ళు. అసలు బీజేపీ అభ్యర్థులే లేరు. ఒక నరసాపురంలో వర్మగారు తప్ప డైరెక్ట్గా బీజేపీతో అఫిలియేషన్ ఉండి బీజేపీ పార్టీలో ఒక 2 దశాబ్దాలుగా పనిచేసి, అంటే మామూలు బీజేపీ లక్షణం ఏంటంటే ఆ పార్టీలో చాలా కాలంగా పనిచేసిన వాళ్ళకే అవకాశాలు వస్తాయి. ఒకప్పుడు అది, ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడంతా మారిపోయిందిలేండి. 24 అవర్స్లో పార్టీలో చేరిన వరప్రసాద్ గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టి అంత మారిపోయింది. మోదీ గారు వచ్చి ఏం చేస్తారంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించండి అంటారు ఆయన, లేదా ఇంకా మాట వరుసకు తప్పదు కాబట్టి కూటమి అభ్యర్థులకు విజయాన్ని సాధించండి అంటారు. 2, సెంట్రల్లో బీజేపీ ఏం చేసింది, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పథకాలు పెట్టింది అవన్నీ వివరించి ఓట్లు అడుగుతారు. అంతే తప్ప జగన్ని ఎలాగైనా ఓడించండి, జగన్ ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టించాడు, జగన్ వల్ల ఈ రాష్ట్రం బాగుపడదు, చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుపడుతుంది, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మీకు ఏదో భవిష్యత్తు, ఇలాంటివన్నీ మాట్లాడతాడని ఎవరు అనుకోవడం లేదు. ఎందుకు అనుకోవడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన బలవంతంగా కూటమిలో భాగస్వామి బీజేపీని చేసినప్పటికీ, ఎన్డీఏలో చేరినప్పటికీ ఎక్కడో తేడా ఉంది. ఇప్పుడు మామూలుగా అయితే బీజేపీ రాష్ట్ర నాయకులందరూ కూడా పోటీ చేస్తున్న పురంధేశ్వరి గారు ఇలాంటి వాళ్ళని వదిలేస్తే, సోము వీర్రాజు గారు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ, ఇట్లాంటి వాళ్ళు విష్ణువర్ధన్ రాజు కానీ, ఇట్లా పాత వాళ్ళు జీవీఎల్ నరసింహారావు గారు కానీ వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళంతా ఎందుకు ఎక్కడ ప్రచారాల్లో కనపడడం లేదు, ఎక్కడ వాళ్ళ పెద్ద వాయిస్ లేదు. అంటే వాళ్ళు ప్రచారం చేసినంత మాత్రాన బీజేపీకి ఓట్లు వచ్చేస్తాయంటే అది కాదు. కానీ బీజేపీ క్యాడర్కు ఒక నాయకులు ఉన్నారు కదా, బీజేపీకి ఒక ఆంధ్రప్రదేశ్లో క్యాడర్ ఉంది కదా, వాళ్ళు ఎవరు పెద్ద యాక్టివ్గా కనపడడం లేదు. ఇది బలవంతంగా ఈ కూటమిలోకి వచ్చామేమో అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు, అంటిముట్టినట్టు. సరే, అది ఒక పక్కకు పెడితే మోదీ గారి ముందు ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే వీళ్ళ మేనిఫెస్టోని వాళ్ళే ఒక రకంగా రిజెక్ట్ చేశారు. వాళ్ళ ఫోటో కానీ ఏమీ వేసుకోకుండా, ఇది ఎందుకంటే ఇది ఆచరణ సాధ్యము కాదు, అలా చేయడానికి వీలు లేదు. ఎందుకంటే బీజేపీ ఆ మేనిఫెస్టోని సపోర్ట్ చేస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ మిగతా చోట్ల కానీ ఇవన్నీ అమలు చేయమని డిమాండ్ వస్తే వాళ్ళు అమలు చేయలేరు. వాళ్ళే కాదు, వీళ్ళు కూడా చేయలేరు. వీళ్ళు కూడా ఎందుకు చేయలేరు అంటే ఆ మేనిఫెస్టోని అమలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన మేనిఫెస్టోని ప్రజల ముందు ఉంచారు. మీరు ఉచిత ప్రయాణము, లేదా ఆడపిల్లల చదువులకు డబ్బులు, 18 ఏళ్ల వయసున్న అమ్మాయిలకి, అంటే మహిళలందరికీ 1500 డబ్బు, ఈ పెన్షన్ల పెంపుదల, ఇవన్నీ నిజానికి ఘనంగా మోడీ గారు చెప్పాలి వాళ్ళ కూటమి అభ్యర్థులను గెలిపించమని. కానీ ఆయన ఏమీ చెప్పడం మీరు కావాలంటే చూడండి. ఎందుకు చెప్పడంటే ఆయన తెలుసు ఇవన్నీ సాధ్యం కాదు, మనము నోరు విప్పితే ఇరుక్కుంటాము. పైగా ఆయనకున్న అతిపెద్ద ఇబ్బంది ఏమిటంటే గత 10 సంవత్సరాల్లో బీజేపీ చేసిన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ఏమిటంటే ఏమీ లేదు. ఎందుకు ఏమీ లేదంటే అప్పుడేదో ఆయన ఏదో స్పెషల్ స్టేటస్ అది ఇది అన్నాడు, ఏదో మట్టి నీళ్ళు ఏవో ఇచ్చిపోయారు కదా, ఆ మట్టి నీళ్లు ఇచ్చిపోవడము, స్పెషల్ స్టేటస్ ఇస్తామని హామీ ఇవ్వడం, ఇవన్నీ ఏమీ జరగలేదు. ఇవేమీ జరగకపోగా 2 నష్టాలు జరిగాయి. విశాఖని జోన్ ప్రకటిస్తామన్నారు, ప్రకటించలేదు. 2 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతూనే ఉంది. దానికి కేంద్రంలో ఉన్న పార్టీగా వాళ్ళదే కదా బాధ్యత. వాళ్ళు ఏమీ వైజాగ్కు సంబంధించి ఏ రకమైన చర్య తీసుకోలేదు. రేపు ఎవరైనా
వాళ్ళని ఆ క్వశ్చన్ వేయచ్చు. జగన్ గారి ప్రభుత్వం ఎందుకు వేయదంటే వాళ్ళు బీజేపీతో అనుకూలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వేయరు. మీరు జగన్ గారి వైసీపీ నాయకుల విమర్శలు అవన్నీ జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు టీడీపీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు తప్ప ఈ కూటమిలోకి వచ్చి చేరిన మోదీను బీజేపీని వాళ్ళు విమర్శించరు. ఊరికే విమర్శించినా ఊరికే అట్లా తమలపాకుతో అట్లా 2 కొడతారు చూడండి. తలుపు చెక్కతో కొట్టడానికి తమలపాకుతో కొట్టడానికి చాలా తేడా ఉంటుంది. అలా ఊరికే సున్నితంగా అలా గెలుతారనమాట, అంతే తప్ప సీరియస్ అంటే బీజేపీ వైసీపీని సీరియస్గా విమర్శించదు, వైసీపీ బీజేపీని సీరియస్గా విమర్శించదు. కానీ ఇద్దరు ప్రత్యర్థులే. ఇటువంటి సిచ్యువేషను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, ఏ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఉండదు. అంటే డైరెక్ట్గా మీరు ప్రత్యర్థులుగా నిలబడి కూడా ఒకరినొకరు విమర్శించుకోలేని ఒక విచిత్రమైన స్థితి ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, ఇంకెక్కడా లేదు. సో మొత్తానికి వచ్చిన ఆయన అలా తూతూ మంత్రంగా ఏదో చెప్తారు. ఆయన ఏమంటారు, ఆయన ఏదో నేషనల్గా మేమేం చేశాము, మేము అది చేశాము, మేము ఇది చేశాము, పైగా ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఇవ్వమని కూడా అనే అవకాశం ఉంది. ఆయన ఆ మాట అనడము కూటమికి నష్టం. ఎందుకంటే కూటమి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మైనారిటీలు ప్రభావితం చేసే నియోజకవర్గాలు అనేకం ఉన్నాయి. ఆయన ఖచ్చితంగా వాళ్ళ నేషనల్ స్టాండ్ కాబట్టి ఆ మాట అంటాడు, అనకపోయినా అదే దాని అర్థం. బీజేపీ అర్థం అదే కదా. కాబట్టి ఆయన ఏదో దేశానికి సంబంధించి తాము ఏం చేశాము, ఎలా చేశాము ఇవన్నీ చెబుతూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని మాత్రమే కోరుకుంటాడు ఆయన, అంతే తప్ప ఇక ఏదో ఒక విరుచుకుపడి భారీగా విమర్శలు ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయకపోతే మీకు ఈ రాష్ట్రానికి పుట్టగతులు లేవని ఇలాంటివి ఏమీ చెప్పడు. అదే జరగబోతుంది చూడండి. ఓకే, లాస్ట్ టైం మీటింగ్ తర్వాత సార్ ఇంకా అసలు రాకపోవచ్చేమో, మ్యాక్సిమం ఆయన రాకుండా ఉండడానికే కోరుకుంటారు టీడీపీ వాళ్ళు కూడా. దానికి కారణం ఈ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే మోదీ గారికి లేదా బీజేపీ నాయకులకు భయం పట్టుకుంది. ఇవన్నీ అమలయ్యే మాటలు కాదు, రేపు పొద్దున మోదీ గారు దీన్ని గనక ఆమోద ముద్ర వేస్తే ఎవరైనా సరే ఆయన్ని నిలదీసే ప్రమాదం ఉంది, అడిగే ప్రమాదం ఉంది. మనం సమాధానం వీళ్ళు చేయని పనికి మనం ఎందుకు సమాధానం చెప్పుకోవాలి అనేది ఏదో ఒకటి నడుస్తూ ఉంది. అది చాలా క్లియర్గానే ఉంది. మరి అదే లోగుట్టుగా ఏమీ లేదు. బీజేపీ కొంచెం అంటి ముట్టనట్టుగా ఉంది ఈ కూటమిలో. అంటే బీజేపీకి స్వతహాగా బలం లేదు, అది గెలిస్తే తెలుగుదేశం వల్లే గెలవాలనేది చాలా క్లారిటీ ఉంది అందరికీ. కానీ మాది నేషనల్ పార్టీ కదా, మేము ఎందుకు వీళ్ళు చెప్పే వాటికి లొంగిపోవాలా, వీళ్ళు చెప్పే వాటన్నిటికీ తందాన అనాలా అనే ఒక మూడు బీజేపీ పాత నాయకుల్లో ఉంది. ఎందుకంటే వాళ్ళకి కొత్తగా టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు రిమోట్ కంట్రోల్తో నడిచేవాళ్లే తప్ప చాలామంది అసలైన బీజేపీ వాళ్ళకి టికెట్లు రాలేదు అనే బాధ ఒకటి ఉంది వాళ్ళు. ఆ బాధ వల్ల వాళ్ళు చేసేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఏం చేస్తారు వాళ్ళు, వస్తే బీజేపీకి ఓటేలా, లేకుంటే వేయకుండా ఉండాలా, అంతే కదా. అందుకంటే ఏముంది వాళ్ళ ముందు చాయిస్. రైట్, సరే సార్, మన మోదీ గారు వచ్చి ఏం మాట్లాడతారో లేదో పక్కన పెడితే, ఇప్పుడు అంతగానో గ్రాండ్గా ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. అంటే దాంట్లో అంశాలు అంత గ్రాండ్గా ఉన్నాయి, అవి అట్రాక్టివ్గా. మరి వాటి గురించి మాట్లాడకుండా టీడీపీ జనసేనలు జగన్ గారికి సంబంధించిన ఈ ల్యాండ్ టైటిలింగ్ విషయాలు, లేకపోతే మరో విషయాలు ఇవి మాట్లాడుతున్నారేంటి? ఇవి ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన బ్రహ్మాండమైన పథకాలు అని చెప్పడానికి వాళ్ళకే భయం వేస్తూ ఉంది. ఎందుకంటే గతంలో చెప్పిన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏమీ ఇవ్వలేదు కాబట్టి. ఇచ్చి ఉంటే ధైర్యంగా చెప్పుండేవాళ్ళు. చూసారా, 2014లో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చెప్పిన పథకాల్లో ఇవన్నీ ఇచ్చాము, ఇది డేటా, ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఆ రోజుల్లో మేము ఇచ్చిన డబ్బులు ఇవి అని చెప్పుకునేదానికి వాళ్ళకు ఒక అవకాశం ఉండేది. కానీ ఏమీ లేదు, మొత్తం ఎగ్గొట్టేశారు. కాబట్టి ఇప్పుడు రేపొద్దున వచ్చే మేనిఫెస్టోలో వీళ్ళు చెప్తున్న గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, మహిళలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తాము, ఇవన్నీ చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ గట్టిగా చెప్పడానికి వాళ్ళకే భయం వేస్తాం. అది పక్కన పెడితే సులభంగా ఇప్పుడు పెన్షన్ అనేది ఒక ఇష్యూ అయి కూర్చుంది. పెన్షన్ ఇష్యూ కావడానికి కారణం ఏంటి? యాజ్ యూజువల్గా వాలంటీర్లు ఇంటికి పోయి వృద్ధులకు పెన్షన్ ఇచ్చేదాన్ని మామూలుగా ఎలా జరుగుతుందో అలా జరిపించేసింటే ఏ సమస్య లేదు. లిటిగేషన్ ఎక్కడ పెట్టారో తెలుగుదేశం వాళ్ళే పెట్టారు. వాలంటీర్ల ద్వారా ఇవ్వడం వల్ల ఓటర్లను ప్రభావితం చేయడం అవుతుంది అన్నారు. ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ప్రభావితం కాని ఓటర్లు ఒక్క నెల డబ్బులకే ప్రభావితం అవుతారా? సిల్లీ అది. ఎందుకు వాళ్ళు ముసలి వాళ్ళని ఇబ్బంది పెట్టడము? ఒక నెల అలా పోయింది, ఇంకొక నెల ఏమో బ్యాంకు అకౌంట్లో అది ఇది అన్నారు. అదంతా గందరగోళమై దగ్గర 30-40 మంది చచ్చిపోయారు. ఎవరు ఈ ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?
మాకేం సంబంధం లేదు, మేము వాలంటీర్లతో పంపిణీ చేస్తుంటే దాన్ని మొత్తం చంద్రబాబే చెడగొట్టాడు అని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అది ఎవరైనా సులభంగా నమ్ముతారు, చంద్రబాబే ఇది 2 నెలలు మాకు చెడగొట్టాడు అని. తెలుగుదేశం ఏమిటంటే సెల్ఫ్ గోల్ వేసుకోవడం అంటారు దీన్ని. వదిలేసింటే ఏం కాదు, వదిలేయకుండా ఇప్పుడు ఏమిటంటే ఇదంతా కూడా అధికారులే చేస్తున్నారు, జవహర్ రెడ్డి చేస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వీళ్ళ వల్లే ముసలి వాళ్ళు చనిపోతున్నారు అని నువ్వు కథనాలు రాసుకోవడం వల్ల ఏం ప్రయోజనము? కథనాల వల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే మనకు అందుతున్న ప్రయోజనము మనకు అందకపోతే మనము ముసలి వాళ్ళు కదా, వాళ్ళు ఏం చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? వీళ్ళ వల్లే అందలేదు, వీళ్ళే మనకు చేశారు, చూసారా ప్రతి నెల ఆయన ఇంటికి తెచ్చిచ్చిపోయేవాడు జగన్ ఇంటికి పంపిణీ చేస్తున్న దాన్ని మమ్మల్ని అనవసరంగా అటు ఇటు తిప్పుతున్నారు అని వాళ్ళు అనుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. వీళ్ళు సెల్ఫ్ గోల్ అది. పెన్షన్లు అందుతున్న పెన్షన్లు అందకపోవడం వల్ల వీళ్ళు ఎవరు అందకపోవడానికి కారణము అని ఈజీగా తెలుగుదేశం వాళ్ళ వైపే వేలు చూపిస్తారు. కాబట్టి ఒక రకంగా తెలుగుదేశం తెలివి తక్కువగా సెల్ఫ్ గోల్ అది. ఆ పెన్షన్ల జోలికే పోకుండా ఉంటే, ఎందుకంటే 5 సంవత్సరాలుగా ప్రభావితం కానీ ఓటరు ఒక్కసారి ప్రభావితం కాడు. వేసేవాళ్ళు ఇటేస్తారో అటేస్తారు, ఎవరికి వేయాలో వాళ్ళు వేస్తారు. అది సరే, ప్రభావితమే చేయను అనుకుంటే ఆ పెన్షన్తో ఎందుకు ప్రభావితం చేస్తారు? డబ్బులు ఇస్తారు కదా ఓటుకి, అప్పుడు ప్రభావితం కారా? సరే, వాళ్ళు ఏదో అనుకున్నారో అదే ఇటుపోయి వాళ్ళని ఎత్తికి తగులుకుంది. అది పోతే రెండోది ఏమిటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏమిటంటే మనది ఎవరో లాక్కుంటారు. పెన్షన్ ఏమిటి, మనకు రావాల్సింది రాకుండా చేశారు. టైటిలింగ్ యాక్ట్లో ఏమిటి, మనది ఎవరో లాక్కుంటారు అనే భయాన్ని క్రియేట్ చేయడం. అంటే మన భూమిని మనకు హక్కులు ఉండవు, మొత్తం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టాడు, జగన్ మొత్తం లాక్కొని, జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ మొత్తం లాక్కొని తినేస్తారు అనేదాన్ని విపరీతంగా చలామణిలో చేశారు. అంటే ఎవరికైనా సరే తమ జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న వ్యవసాయ భూమి, 1 ఎకరా 2 ఎకరాల భూమి కావచ్చు, లేదా ఒక 5 సెంట్లు 10 సెంట్లు ఇంటి స్థలం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది పోతుంది అంటే అది చాలా సీరియస్గా ఉంటుంది. అంటే భయం, ఆ భయం ఒకటి పెట్టారు. నిజానికి ఆ టైటిలింగ్ యాక్ట్ ఇంతవరకు వచ్చింది లేదు, ఏమీ లేదు. అది కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే వచ్చింది. అది ఈయన జగన్ పెట్టింది ఏమి కాదు. అది దాని మీద ఇంకా నడుస్తూ ఉంది బోలెడు. ఇంకా ఏమీ జరగకుండానే అయిపోయింది. మీ భూములకి ఇంకా జిరాక్స్ పత్రాలు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. ఇప్పుడైతే మనకు చాలా వాటికి ఏ పత్రాలు ఉండవు మన దగ్గర, ఎందుకంటే అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి. అన్నీ ఆన్లైన్. ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, మీ బ్యాంక్ అకౌంట్లో మీకు పాస్బుక్కే ఉండదు. పాస్బుక్ ఉండకపోయినా మీరు ఏం పట్టించుకోరు, ఎందుకంటే మీకు అంతా ఆన్లైన్ కాబట్టి. అలాగే దాంట్లో ఉన్న లోపాలేవో పరిష్కరించే దిశగా జరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే భయం పుట్టించేది మొదలైంది. అంటే ఒకవేళ వాళ్ళ భయాల్లో కొన్ని సందేహాలు ఉండొచ్చు, నిజాలు కూడా ఉండొచ్చు, కానీ ల్యాండ్ అంత సులభంగా ఎవడు గ్రాప్ చేయడు. దాని మీద చర్చ చేయడము, దాని మీద అసలు ఆ యాక్ట్ కావాలా వద్దా, ఇదంతా చాలా తతంగం ఉంది. రేపు జగన్ మళ్ళీ వచ్చినా లేదా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఎవరు వచ్చినా సరే దాన్ని అమలు చేయాలా వద్దా అనే ఆప్షన్ ఇంకా ఉంది. ఆప్షన్ చేజారేం పోలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు కాబట్టి ఇది చాలా సులభమైన నినాదంగా తీసుకున్నారు. నిజానికి వాళ్ళు మేనిఫెస్టో గురించే మాట్లాడాలి. మేనిఫెస్టోలో మేము చెప్తున్నవన్నీ కూడా మీకు అందితే మీ జీవితం సుఖవంతం అవుతుంది అనే విషయాన్ని మాట్లాడకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీ భూమి లాక్కుంటున్నారు, మీ భూమి లాక్కుంటున్నారు, మీ భూముల మీద మీకు ఎలాంటి హక్కులు ఉండవు, మీరు అంతే సంగతులు మీకు అని చెప్తున్నారు. సరే, జనం అది నమ్ముతారా నమ్మరా, ఏది నమ్ముతారు ఏది నమ్మరు అనేదానికి 1 వారం రోజులు టైం ఉంది. దానికి జగన్ గారు కూడా అంటే అది ఎంతగా ప్రచారంలోకి వెళ్ళిందంటే ఈయన చెప్పాలి, ఏదైనా కూడా ఒక భయాన్ని నమ్ముతారు కదా. జగన్ భూమి ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదు. ముందు కూడా ఏం చేశారు, 30,000 మంది ఆడవాళ్ళు మాయమయ్యారు అన్నారు. అది భయాన్ని క్రియేట్ చేయడమే కదా. 30,000 మంది ఆడవాళ్ళు మాయం చేసి మన ఆంధ్రప్రదేశ్లో పోలీసులు నిద్రపోతున్నారా? ఎన్ని వ్యవస్థలు అవన్నీ నిద్రపోతున్నాయా? పోని వాళ్ళు 30,000 మందిలో 3,000 పేర్లన్నా చెప్పాలి కదా మీరు. వాలంటీర్లు అదే పని మీద ఉన్నారు, ఉమెన్ ట్రాఫికింగ్ మీద అన్నారు. మరి అదే వాలంటీర్లకు 10,000 రూపాయలు పెంచుతామని చెప్తున్నారు. మరి 10,000 రూపాయలు ఎందుకు పెంచుతున్నారు? ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పెంచుతున్నారా? మీరే కదా ఆరోపించింది. కాబట్టి ఒక సిస్టమ్ని భ్రష్టు పట్టించడం చాలా ఈజీ. ఆ సిస్టమ్ ఉపయోగకరంగా ఉన్నప్పుడు జనం దాన్ని డిసైడ్ చేస్తారు. నాయకులు ఎన్ని మాట్లాడినా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దాన్ని వచ్చినప్పుడు దాని సంగతి ఏమిటి అదంతా చూస్తారు. కానీ ఇప్పటికిప్పుడు జనానికి వచ్చిన నష్టము లేదు, జనం భూములు ఎవరో లాక్కునేది లేదు. ఒక భూమిని అంత సులభంగా లాక్కునేటటువంటి దేశంలో ఎవరికి భూములే ఉండవు.
చూద్దాం సార్, మరి ముందు ముందైనా మోదీ గారి సభలో కావచ్చు, లేకపోతే ఇంకా ముందు ముందు జరిగే ప్రచారంలో మోదీ గారినే చెప్పమనండి, మీ బీజేపీ కూటమిలోనే ఉన్నారు కదా ఆయనే చెప్పమనండి, వాళ్ళదే కదా అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అయ్యా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మొత్తం దేశమంతా అల్లకల్లోలంగా ఉంది, ఈ యాక్ట్ అమలు చేస్తే పేదవాళ్ళ భూములన్నీ పోతాయి, ఇదిగో ఈ సంతకంతో నేను ఈ యాక్ట్ని రద్దు చేస్తున్నానని ప్రధాని గారిని చెప్పానండి. ఇప్పుడు ప్రధాని గారితో మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది కదా, మీ కూటమిలో ఉన్నాడు కదా, మళ్ళీ ఇదంతా ఎందుకు ఈ బురదంతా తీసి ఇక్కడ వేసేది ఎందుకు? అది అందరికీ తెలియదు కదా, ఇటువైపు నుంచి అయితే సరిపోతుందని. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.